ఆదర్శ రైతు అనేటువంటి చిరంజీవి గారు, అలాగే విశ్రాంత రైతు అయినటువంటి సుబ్బారావు గారు, తెలుగు బాటసారి యూట్యూబ్ ఛానల్, నేను విజయభాస్కర్ రావు, మేము ముగ్గురం కలిసి ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్ తోటి మనం ఈరోజు అయితే ఎయిమ్స్ ఆసుపత్రి 10 రూపాయల ఆసుపత్రిగా పేరు పొందినటువంటి ఈ ఎయిమ్స్ ఆసుపత్రి మంగళగిరిలో ఉందని మంగళగిరి రావడం జరిగింది. ఈ మంగళగిరి వచ్చేవారి కోసం నేనైతే ఇప్పుడు చిరంజీవి గారు, నేను సుబ్బారావు గారు మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాము. ఇక్కడ మేము ఏం ఎక్స్పీరియన్స్ చేసాము, ఎటువంటి సేవలు అందుతున్నాయి అనేది ఒక్కసారి మీకు కొంచెం సమగ్రంగా సింపుల్గా తెలియజేసే ప్రయత్నం చేస్తామండి. ఉదయం వచ్చామండి, 10 గంటలకల్లా ఇక్కడికి వచ్చాము. రాగానే మేము క్యూ లైన్లో నిలబడ్డాం, 10 రూపాయలు టోకెన్ తీసుకున్నాం, 10 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు టోకెన్ తీసుకున్నాం. వెంటనే మాకు డాక్టర్ కన్సల్టేషన్ ఇప్పించారు. డాక్టర్ గారు ఒక అరగంటలో మాకు వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళి డాక్టర్ గారితో కన్సల్ట్ చేసి వారు రాసి ఇచ్చినటువంటి టెస్టులు మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి అని అడగడం జరిగింది. నాకున్న ప్రాబ్లమ్స్ కొన్ని నేను చెప్పడం జరిగింది. అలాగే చిరంజీవి గారు వారి సమస్యలను డాక్టర్ గారికి విన్నవించారు. సుబ్బారావు గారు యంగ్గా ఉన్నారని, ఫిట్గా ఉన్నారు, ఏం అవసరం లేదని చెప్పారు. నిజంగా నాకైతే కొంచెం మోకాలు పెయిన్ ఉంది, అదైతే చెప్పుకున్నాను. మీరేం చెప్పుకున్నారు? నాది మామూలుగా 10 రూపాయల ఓపీకి చాలా గ్రేట్ అండి, అన్నట్టే ఉంది కరెక్ట్గాను. అన్నీ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్ మనం ప్రతి టౌన్లోను ప్రైవేట్ హాస్పిటల్లో 2 గంటలు 3 గంటలు వెయిటింగ్ ఉంటుంది. అంత జనం అన్నా కానీ అంత వెయిటింగ్ ఎక్కడ కనపడలేదండి. విపరీతమైన జనం అన్నారు, అంత వెయిటింగ్ ఎక్కడ కనపడలేదు. అయితే బాత్రూమ్స్ కానీ ప్రతి వార్డుకి మళ్ళీ ఎక్కడికి కిందకి వెళ్ళాలి పైకి వెళ్ళాలనే బాత్రూమ్స్ ఇక్కడ ప్రతి బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. డాక్టర్స్ మొత్తం అన్ని టెస్టులు కానీ చాలా తక్కువ. అయితే మేము కొంచెం 1 గంటన్నర లేటు, 10:30కి వచ్చాం. అదే 9 ఇంకా టెస్టులు ఎక్కువగా ఉన్నాయి మాకు. కానీ రావాల్సింది, చేయించుకోవాల్సిన వైద్యం కూడా చాలా, మందులు కూడా తక్కువేనండి, మందులు చాలా తక్కువే. వైద్యానికి అవసరమైనటువంటి టెస్టులకి కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఇక్కడ రేట్లు కూడా. 10 రూపాయల కన్సల్టేషన్ ఫీజు అంటే మనకి బయటకు వచ్చి 10 రూపాయలు ఛాయ్ అవుతుందండి. అలాగే ఎక్స్రేకి నేను ఒక ఎక్స్రే తీయించుకుంటే 60 రూపాయలు తీసుకున్నారండి. అది బయట అయితే 400-500 300 కనీసం ఉంటుంది, 300. అయితే నాకు కొన్ని బ్లడ్ టెస్టులు కూడా రాశారు, 1230 రూపాయలు తీసుకున్నారు. మరి బయట అయితే కొన్ని వేలు అవుతాయని నేను అనుకుంటున్నాను. అలాగే చిరంజీవి గారు కూడా నాకైతే 125కి అది 4 టెస్టులు సింపుల్గా ఉందండి వైద్యం. మాకైతే రిపోర్ట్లన్నీ, కాకపోతే మీరు కొంచెం ఈ ఆసుపత్రికి వచ్చినప్పుడు కొంచెం ఓపిక సహనం అనేది ఉండాలండి. ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడ ఆశ్రయిస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ చూసి మనల్ని చూడాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి కొంచెం ఓపికగా ఉండి క్యూ లైన్లో నిలబడి మీ టెస్టులన్నీ చేయించుకుని ఈ ఆసుపత్రి ద్వారా మీరు వైద్యాన్ని పొందాలని, ఆరోగ్యంగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నామండి.